మధ్యాహ్నం భోజనాలయ్యాక హాల్లో వచ్చి కూర్చున్నా. రవిశంకర్, సితార్, టేప్ రికార్డర్ మా వారు వింటుంటే సడన్గా నా స్నేహితురాలు రంగ వచ్చి టాక్సీ దిగింది. హడావిడిగా పెట్టే బేడ సామాన్లతో. నాకు ఆశ్చర్యమేసింది. నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి రంగ వాళ్ళు వచ్చి 3 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే రంగ భర్తకి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎలా అయ్యిందబ్బా అనుకుంటూ లేచి వరండాలోకి వెళ్ళాను. రంగ సామాన్లన్నీ దించి లోపల పెట్టమని టాక్సీ వాడికి డబ్బిచ్చి నాకెదురొచ్చింది. మీ వారేది అన్నాను. మా వారు అద్దె ఇల్లు వెతకడానికి వెళ్ళారు ఆఫీస్కి లీవ్ పెట్టి. చూడబోయ్ నేను సిగ్గు విడిచి అడుగుతున్నాను. మాకు వేరే ఇల్లు దొరికిందాకా మీ ఇంట్లో ఒక్క గది ఇచ్చినా మేము ఇద్దరం అడ్జస్ట్ అవుతాం. చివరికి మీ కాదు షెడ్డు అయినా సరే అంది రంగ బతిమాలుతూ. ఆ మాట విన్న నా మనసు చివుక్కుమని చీచీ మీకు షెడ్డెందుకు? మాతోనే ఉండండి. అసలు ఇంతకీ ఈ సడన్ చేంజ్ ఎందుకొచ్చింది? అన్నాను అయోమయంగా. అసలు విషయం అర్థం కాక అవస్థపడుతున్న నేను. అయ్యో అదొక పెద్ద రామాయణం పద లోపలికి నిదానంగా చెప్తాను అంటూ నా భుజం మీద చెయ్యి వేసి లోపలికి నెట్టుకొచ్చింది. పనివాడు సామాన్లు లోపల పెట్టి వెళ్ళాడు. మా వారు టేపు వినడం ఆపి రంగను కుశల ప్రశ్నలు అడిగి అసలు విషయం అడగకుండా ఆడవాళ్ళ గోల మనకెందుకన్నట్టు లోపలికి వెళ్ళిపోయారు రెస్ట్ తీసుకోవడానికి. ఏమిటా రామాయణం అన్నాను భోజనాల గదిలోకెళ్ళి కూర్చున్న కూలబడ్డ రంగమ్మకు మంచినీళ్ళిస్తూ. అబ్బా నేను మా వారు ఫెడప్ అయిపోయి డెపరేట్గా ఉన్న ఆ ఇల్లు ఉన్న పలంగా ఖాళీ చేసి పారిపోయి వచ్చాం. ఇక మా వల్ల కాలేదనుకో ఆ బాధ భరించడం. అబ్బా మళ్ళీ నీ గోల నీదే. ఏంటి సస్పెన్స్ ఏంటి బాధ? అది అంత పారిపోవలసిన కర్మేంటి అని అడుగుతున్నా. త్వరగా చెప్పవే తల్లి అన్నాను రంగ పక్కన కూర్చుంటూ. హమ్మయ్య ఇక్కడ ప్రశాంతంగా ఉంది. నీకు చెప్పాననుకుంటా ఆ మధ్య మా పక్కింటి వాళ్ళు అని రంగ పూర్తి చేయకముందే అర్థమయ్యింది. గొడ్లగోలేనా అన్నాను. అమ్మో అవి గొడ్ల కావు. వాళ్ళు మనుషులు కాదు. అంత భయంకరమైన పిసినాది గొట్టు వాళ్ళని అంత సిగ్గు విడిచిన వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు అంది రంగ మొహం మీద చెమటలు చెంగుతో తుడుచుకుంటూ. నాకప్పటికి పూర్తిగా అర్థమయ్యింది. రంగ పక్కింటి వాళ్ళ గొడ్లగోళ్ళ భరించలేక పారిపోయి వచ్చిందని. ఆ ఇంట్లో దాదాపు 3 నెలలు 3 యుగాలుగా గడిపాం. మాకంటే ముందు ఆ ఇంట్లో అద్దెకు ఉన్న వాళ్ళెవరూ 1 నెల కంటే ఎక్కువ ఉండలేదట. అంత పెద్ద ఇల్లు ఎప్పుడూ ఖాళీగా ఉండడం వల్ల చాలా తక్కువ బాడెక్కు అద్దెకిచ్చారు. మాకా సంగతి తెలీక ఎంత మురిసిపోయామో మా అదృష్టానికి కర్మ అంటూ నెత్తి కొట్టుకుంది. మరీ అంత చవకలో అంత పెద్ద ఇల్లు వచ్చినప్పుడు అద్దెకి ఈ కాలంలో వదలొచ్చా? అయినా గొడ్లగోల కోసం ఇల్లు ఖాళీ చేయాల్సినంత అవసరం ఎందుకొచ్చిందంట అన్నాను. చెప్తా వినేందుకు నీకు తీరిక ఉందా? భోజనాలు అయ్యాయనుకుంటాను. నీవు భోంచేశావా అన్నాను సడన్గా గుర్తు వచ్చి. హడావిడిగా వచ్చిందే అని. నేను మా ఆయన హోటల్లో 4 మెతుకులు తిని ఆయన ఫ్రెండ్ ఎవరో వాళ్ళ ఇంటి ప్రాంతాల్లో ఇల్లుంది చూపిస్తాడంటే తీసుకెళ్ళాడు స్కూటర్ మీద నన్ను టాక్సీ ఎక్కించి. ఏం నేరుగా భోజనానికి ఇద్దరు వచ్చి ఉండొచ్చే హోటల్కి ఎందుకు వెళ్ళారు అని కోప్పడ్డాను. భోజనం మాటకేం గాని అసలు సంగతి చెప్తా విను. ఆ పక్కింటి శైలాక్ ఆచార్ల గారి విషయం ముందే తెలిసి ఉంటే మరో కొంప చూసుకొని ఉండేవాళ్ళం. వాళ్ళింట్లో 6 జెర్సీ ఆవులు 6 దూడలు మొత్తం 12 గొడ్లు పెరట్లో. పాలు వాళ్ళ దగ్గరే కొనేదానివా? ఇంకా నయం పాలు కాదు పంచితం కూడా ఇవ్వదు. అంత పిసినుగొట్టు వాళ్ళ. వర విక్రమంలో సింగరాజు లింగరాజును వాళ్ళతో పోలిస్తే ధర్మాత్ముడు అనవచ్చు. చాచా అంత అన్యాయమా? అన్యాయం అంతా ఇంత కాదు. ఆ వీధిలో పసిబిడ్డలున్న వాళ్ళు విధిలేక పాల కోసం ప్రతిరోజు వచ్చి తీసుకెళ్తారు. పాపం వాళ్ళెదుటే ఒక చెంచాడు నీళ్ళలో 1 గ్లాసు పాలు కలిపి లీటరు 4 రూపాయల లెక్క. ఒక చెంబెడు నీళ్ళలో 1 గ్లాసు పాలు కలిపి లీటరు 4 రూపాయల లెక్క అమ్ముతూ ఉంటారు ఆ ఇల్లాలు. మరీ నీళ్లు ఉన్నాయని ఆ కొనేవాళ్ళు నసిగితే పసిబిడ్డలకు పాలు చిక్కగా ఇవ్వకూడదు తప్పు. వాతం చేసి బేదులు పట్టుకుంటాయి. నీళ్ళపాలు ఆరోగ్యానికి మంచిది అని లెక్కలేర్చి మరీ పంపుతుంది ఆ మహాలక్ష్మి. ఆవిడకి పిల్లలున్నారా? 3 కొడుకులు 1 కూతురు. ఆ కూతురికి పెళ్ళయి 15 ఏండ్లయిందట.
పిల్లలు లేరట. ముగ్గురు కొడుకుల్లో రెండోవాడు కొడైకెనాల్‌లో ఏదో ఉద్యోగం చేస్తున్నాడట. భార్య బిడ్డలతో అక్కడే ఉంటాడట. మూడోవాడు వీధిలోనే ఉంటాడు. వాడికొక బిడ్డ. పెద్దవాడిని పెళ్ళాం వదిలేసింది. ఎందుకని? అలా అడుగు చెప్తాను. వాడికి పెళ్ళాం అవసరం లేదు. వాడి పెళ్ళాం స్థానంలో నేనున్నా వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. లబూడా వెధవ. నాకు నవ్వొచ్చింది. అంత దౌర్భాగ్యుడా అన్నాను. నెంబర్ 1 చవట వెధవ. అసలు వాడు ఆడదానిగా పుట్టాల్సింది. పొద్దుట లేచింది మొదలు పెరట్లో బావి దగ్గర కూర్చొని ఆడదానిలా అంట్లు తోముతూ, ఇంటిల్లిపాది గుడ్డలు ఉతుకుతూ, ఆవులన్నింటి పేడ తీసి పిడకలు కొడుతూ ఉంటే వాడితో ఏ పెళ్ళాం కాపురం చేస్తుంది ఈ కాలంలో చెప్పు అంటూ నిలదీసింది రంగ లేచి కూర్చొని. పాపం అమాయకుడలా ఉన్నాడు. అందుకే ఆ ఇంట్లో అందరికి చాకిరీ అతని చేత చేయిస్తున్నారు లాగుంది. ఇంతకీ మూడోవాడి పెళ్ళాం ఏం చేయదా? వాడు తెలివైన వాళ్ళే. పైగా ఈ బండవాడు వట్టి సంస్కృతమే చదివాడట. మూడోవాడు ఎంఏ పాస్ అయ్యి ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య చదువుకున్నదే. ఏదో టెలిఫోన్ ఆఫీస్లో పనిచేస్తుందట. అప్పుడప్పుడు మూడోవాడి చేత ఆ తల్లి బట్టలు ఉతికించి గొడ్ల పాలు పితికించి పనులు చేయిస్తూ ఉండేది. వాడు తనగ్గా పై పై పనులు తల్లి కోసం చేసి పోతుంటాడు. మరి వాడి పెళ్ళాం వదిలేయలేదా ఈ పనులన్నీ చేస్తున్నాడని? ఆ ఇంటి వరస తెలిసిన ఆ పిల్ల ఏం పట్టించుకున్నట్టు కనిపించకపోగా ఎవరిని లక్ష్య పెట్టేట్లు కూడా లేదు. తన గది దాటి బయటికి రాదు. పొద్దుటే ఆఫీసుకెళ్ళి సాయంకాలం వస్తుంది. సెలవు దొరికితే ఊళ్ళోనే ఉన్న పుట్టింటికి వెళ్ళిపోతుంది బిడ్డను తీసుకొని. భలే కోడలే. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడదా? అంత గర్వమా? గర్వం కాదు, పాడు కాదు. ఆ ఇంటిల్లిపాదికి చెవుడు. తల్లి కొడుకులకి అందరికీ చెవుడా? ఆహా! అందరికీ ఇప్పుడు పుట్టిన ఆ ఏడాదిన్నర పిల్లాడికి కూడా. వాడిని ముద్దుగా మనం పలకరిస్తే వినిపించదు. వాడి వీపు మీద తట్టేస్తే మన వైపు చూస్తాడు ఆ పిల్లవాడు. శ్రీరామచంద్ర. అది సరే గాని వాళ్ళ చెవిటి గోళ్ళకి మీరు ఇల్లు ఖాళీ చేసి రావడానికి సంబంధం ఏమిటట? అదే అసలు కథ. వినలేదు ఇంకా నువ్వు. వాళ్ళందరికీ చెవుడు ఉంది. ఎందుకో తెలుసుకొనే మాకు రాకముందే ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేశాం. వాళ్ళ చెవుడు ఎందుకొచ్చిందట? అలా అడుగు చెప్తా. వాళ్ళ ఇంట్లో ఉన్న 6 ఆవులు, 6 దూడలు జెర్సీ జాతివి కదా! వాటి అదుపులు ఫ్యాక్టరీల సైరన్ల కూతల్లా భయంకరంగా ఉంటాయి. అవన్నీ ఒకేసారి అరవడం మొదలు పెడతాయి. ఒకదాని వెంట ఒకటి. ఆవులు, దూడలు అన్నీ రోజంతా అరుస్తూనే ఉంటాయి. విని విని వాళ్ళకి చెవులు దొబ్బెత్తాయి. చెవుడొచ్చి ఉంటుంది. వాటికేం జబ్బా? జబ్బు కాదు, పాడు కాదు. వాటికి మేత వెయ్యదు. మరి గొడ్లు అరిస్తే మేతలు వెయ్యాలిగా. మరి వాళ్ళకి చెవుడుగా వినిపించదు. పైగా వాటికి రోజూ మేత కొనదు పిసినిగొట్టు వాళ్ళు. అయ్యో! అలా అయితే ఎలా మరి? గొడ్లు అలా నోరు తెరిచి అరవడం చూడదా? చూస్తాదు. గొడ్లు ఆవలిస్తున్నాయనుకుంటారో ఏమో చెవిటి గోల. నీది మరీ అన్యాయం. మేత వేయకుండా అన్ని గొడ్లు ఎలా భరిస్తున్నారు? పక్క ఇండ్లలో మాలాంటి వాళ్ళలో ఒకరు వాటికి మేత వేసుకొని వేస్తున్నంతకాలం భరించడానికి కష్టమేముంది? మీరు మేత కొనడం ఏమిటి? అదే గదా కథలో హైలైటు. మేము ఆ ఇంట్లో చేరిన కొత్తలో ఆ ఆవుల అదుపులకు చెవులు చిల్లు పడేంత యమబాధ అనుభవించి మా పనివాడిని పంపించి అవి ఎందుకు అరుస్తున్నాయో కనుక్కొని రమ్మన్నాం. వాడు వాళ్ళ కాంపౌండర్‌కి, మా కాంపౌండ్‌కి గోడ లేదు కనుక ఫెన్సింగ్ దాటి ఆవుల దగ్గరికి వెళ్ళాడట. వాడెప్పుడూ దినపత్రిక ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు. వాడి చేతిలో పత్రిక చూసి అమాంతం ఒక ఆవు ఆ పత్రిక లాగేసుకొని నమిలి మింగేసిందట. వాడు ఇదేం ఆవురా బాబూ అనుకుంటూ ఉండగానే వెనుక నుంచి మరో ఆవు వాడి పంచె లాగేసి తినడం మొదలుపెట్టిందట. అది చూసి వాడికి మతిపోయి తల మీద చుట్టుకున్న గుడ్డ కూడా వాటి మొహాన పారేసి పరుగు లంకించుకొని మా పరేట్లోకొచ్చి పడ్డాడు. ఎలాగో నాకు నవ్వు ఆగలేదు రంగ చెప్తేది వింటుంటే. నేను నవ్వడం చూసి రంగ కూడా నవ్వుతూ పూర్తిగా వినండి అంటూ అమ్మగారు అంటూ
వెనుక నుంచి వాడు అరవడం విని నేను, మా వారు వెళ్ళాం ఏమైందోనని. వాడు చాలని టవలు కట్టుకొని చెట్టు వెనక నిలబడి మేము వెళ్ళగానే అమ్మగారు నా గుడ్డలన్నీ ఆ గొడ్లు కాజేశాయి. వాటికి మేత వేయడం లేదమ్మా వాళ్ళు. అందుకే అలా అరుస్తున్నాయి. మేతేస్తే అలా అరవ్వు మరి. అక్కడ మేత లేదు. అవి విని మాకొక వైపు ఆశ్చర్యం. మా పనివాడి అవస్థకి మరోవైపు నవ్వు. ఏం చెయ్యడం? మా వారి పాత పంచ చొక్కా వాడికిచ్చి తక్షణం వాటికి మేత వేయమని డబ్బిచ్చి గడ్డి కొనుక్కురావడానికి పంపాం. వాడెళ్ళి 4 కట్టలు పట్టుకొచ్చి వెనుక నుంచే వెళ్ళి గొడ్లకేశాడు. దాంతో ఒక్కసారి అన్ని గొడ్లు సైలెంట్ అయిపోయాయి. అబ్బా! ఆ సమయంలో మాకెంత రిలీఫ్‌గా ఉందో చెప్పలేను. కాసేపు రేడియో పెట్టుకుని పాటలు విన్నాం. ఒక గంట సేపు అరవలేదు. మళ్ళీ అరుపులు ప్రారంభం. ఈసారి గొడ్లు రెండింతల సౌండ్‌తో మా ఇంటి వైపు ఫెన్సింగ్ దగ్గరకొచ్చి మా పనివాడి కోసం మరింత గట్టిగా అరవడం మొదలుపెట్టాయి. వాడేగా మేత వేశాడు. శ్రీరామచంద్ర కడగా పోయేది కాలి మీదకు తెచ్చుకున్నాదన్నమాట. మరి ఆ పెద్ద పిల్లవాడు రోజంతా ఏం చేస్తాడు వాడు? ఒక్కసేదైనా వాటిని చూసి మేత వేయాలిగా. వాడు పొద్దుటే అంట్లు గింట్లు తోమి గుడ్డలుతికి ఆరేసి ఆవుల పేడలు పిడకలు కొట్టి దేవుడికి ఏదో బెల్లం ముక్క నైవేద్యం పెట్టి చెద్దన్నం తిని 10కి బయలుదేరి బస్సులో మౌంట్ రోడ్డుకెళ్తాడు. అక్కడేదో గుడ్డల కొట్లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడట. చదువు సంధ్య పెద్దగా రాదు గనక నెలకి 300 తెస్తాడట. వాడు అక్కడ గాక మరొక చోట పార్ట్ టైం జాబ్ చేసి మరికొందరికి సంస్కృతం ప్రైవేటు పాఠాలు చెప్పి రాత్రి 10:30కి మౌంట్ రోడ్డు నుంచి నడుచుకుంటూ ఇంటికొస్తాడు. బస్సులో వస్తే డబ్బు ఖర్చవుతుందని. ఓరి వాడి చాదస్తం కూలా! అప్పుడైనా గొడ్లకి మేత వేస్తాడా? ఊహూ! ఒక పూటే వాడికి ఒక కట్ట మేత, ఒక కుండ కుడితి అంతే. రాత్రి వాడు వచ్చి బావి దగ్గర కాళ్ళు కడుక్కొని వెళ్ళి వాళ్ళ పూజా గదిలో గంట వాయించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఇంట్లో అందరూ నిద్రపోతుంటారు కనుక వాడికవి ఒక గిన్నెలో పెట్టిన కాస్త అన్నం తిని వెళ్ళి పడుకుంటాడు పాపం. ఆ ఆవులు అరిచేది వాడికి వినిపించదు. ఏదైనా దూడ ఆవు విప్పుకుంటే వాటిని కట్టేసి మళ్ళీ వెళ్ళి వరండాలో పడుకుంటాడు. పెరటి వైపు లైటు కూడా వెయ్యదు. కరెంటు ఖర్చు. పైగా పక్కింట్లో మా పెరట్లో లైటు వాళ్ళకి చాలు. రాత్రి మళ్ళీ 2 గంటలకు అరుపులు లంకించుకుంటాయి ఆవులన్నీ. మా పనివాడు మా అవస్థ తెలుసుకొని వాటి దగ్గరకెళ్ళి కాస్త గడ్డి వాటికి చాక్లెట్‌లాగా తినిపించి వస్తాడు. కాసేపు ఊరుకుంటాయి. ఆ సమయంలో మాకు నిద్ర పడుతుంది. రాత్రి 2 గంటలకు మళ్ళీ ఆరంభిస్తాయి. నిద్రపోయి 3 నెలలయ్యింది. పిచ్చెక్కిపోతుంది. చెవుల్లో దూది పెట్టుకున్నాం. దిండ్లతో చెవుల్ని మూసుకున్నాం గట్టిగా. అబ్బబ్బా! చాలా భయంకరంగా ఉండేదే నువ్వు చెప్పేది చూస్తే. వాళ్ళు మనుషులేనా? ఎంత చెవుడైనా పక్కింటి వాళ్ళు మేత వేస్తుంటే అలా చూసి చూడకుండా ఉండడం అన్యాయం కదూ! అలాంటి వాళ్ళు అన్ని గొడ్లు ఎందుకు పెట్టుకోవాలి? మేత పెట్టకుండా అలా వాటిని చంపకపోతే అమ్మేసేయొచ్చుగా. అబ్బే! ఈ సలహా మేం చెప్పాం. వెళ్ళిన 4 రోజులు ఆ బాధ తట్టుకోలేక నేను, మా వారు వెళ్ళాం వాళ్ళ ఇంటికి. కాగితం మీద రాసి చూపించాం. అమ్ముతారా? మేం కొంటామని. ఏమన్నారు? అబ్బే! అవి అమ్మేవి కాదు. మా ఇంట్లో పుట్టి పెరిగిన దూడలే అన్నీ. అవే ఆవులైనాయి. అవి మళ్ళీ దూడలేసాయి. అవే మళ్ళీ ఆవులైతాయి అంటూ వాళ్ళ వంశవృక్షం వాటి పేర్లు ఆవిడ చెప్పుకొచ్చింది ముద్దుగా. పెద్దావు గోధుమ రంగు, దాని పేరు కనకవల్లి. రెండవది నల్ల పొడలది వేదవల్లి. మూడవ దాని పేరు అచ్యుతవల్లి. నాలుగవ దాని పేరు పేరిందేవి. ఐదో తెల్ల ఆవు అలవేయి. ఆరో ఆవు పేరు అమృతవల్లి అని వాటి దూడల పేర్లు కూడా చెప్పుకొచ్చింది. వరదరాజులు, వెంకటేశు, నారాయణ, పద్మ, పంకజ, గోదాదేవి ఇత్యాది. అబ్బా! వాళ్ళు చెప్పడం సరే, నువ్వెంత బాగా గుర్తుపెట్టుకున్నావు అంటూ నేను పడి నవ్వుతుంటే 3 ఏళ్ల అనుబంధం ఆ గొడ్లతో మరి. అది సరే, మీరు వెళ్ళి మాట్లాడరా? అంతా ఆ కాగితం మీద రాసి చూపించారా మీ అభిప్రాయాలు? కాగితం, పెన్సిలే శరణ్యం. మేము వెళ్ళి మాట్లాడలేం వాళ్ళతో. భలే దానివే, గొంతు చిరుక్కుపోతుంది.
ఒకసారి మర్చిపోయి ఆవిడతో రాయకుండా నోటితో చెప్పాను. కొంత యాక్షన్‌తో, కొంత నోటితో. పాలు బయట అమ్ముతారే, మేత బాగా వేయకూడదా గొడ్లకి అవి అని నా నోరు చూపించా. గొడ్ల మేత అనేటప్పుడు అది చూసి నే చెప్పింది వినపడని ఆవిడ భోజనాలయ్యాయా అని నేను అడిగాననుకొని మా భోజనాలు 10కే అయిపోతాయి. పిల్లలు పనికి వెళ్తారుగా భోంచేసి అంటూ నవ్వుతూ దీర్ఘం తీసింది. నా తల పట్టు కూర్చున్నా. తక్షణం మళ్ళీ పెన్ను పేపరు తీసుకొని ఆ గొడ్లు చచ్చేట్లు అరుస్తున్నాయి. మాకు రాత్రిళ్ళు నిద్ర లేదు. పగలు పనులు చేసుకోవడానికి తోచడం లేదు. చాలా న్యూసెన్స్‌గా ఉందని రాసి చూపించాను. దానికి తల్లి కొడుకులు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని పక్కున నవ్వి గొడ్లకి మేత వేయకపోతే అవి చచ్చిపోయేవిగా, బతికే ఉన్నాయిగా, వాటికెంత మేత వేయాలో అంతే వేస్తాం. ఎక్కువ వేస్తే వాటికి అజీర్ణం తప్పు, వాటికి ఒళ్ళు చెడిపోతుంది అని మాకు ముద్దు ముద్దుగా చెప్పింది ఆ ముసలావిడ. నాకు ఒళ్ళు మండిపోయింది. అజీర్ణం చేసే తిండి కూడానా వాటి ముఖానికి వీళ్ళు పెడుతున్నారు అనుకొని మళ్ళీ కాగితం మీద రాసి అడిగాను, రోజుకి ఆ గొడ్లకి ఏం మేత వేస్తారు అని. అది చూసి మా చాదస్తానికి నవ్వారు. ఆ గొడ్లు మా బిడ్డల్లాంటివి. మేం వాటికి మేత లోపం చెయ్యం. నెలకి ఓ బస్తాడు తవుడు తెప్పిస్తాం. రోజుకి ఒక గడ్డి కొట్ట కొంటాం. అన్ని ఆవులకి గుప్పెడు గుప్పెడు గడ్డి, చెంబెడు కుడితి పెడతాం. అది పొద్దుట పూతే. దానికే మాకు నెలకి 200 రూపాయలవుతుంది తెలుసా అంది ముసలావిడ గుండెల మీద చెయ్యి వేసుకొని. వాళ్ళ సంపాదనంతా గొడ్లకే పెడుతున్నట్టుగా గొప్పగా చెప్పింది. ఒక రోజుకే ఒక బస్తాడు తవుడు, 20 కట్టల గడ్డి తినే ఖడ్గ మృగాల్లాంటి ఆ జెర్సీ ఆవులకి మాకు మతిపోయింది. ఏం చెయ్యాలో తెలీదు. మళ్ళీ కాగితం మీద రాశాం. చూడండి, కొద్ది రోజులుగా మీ గొడ్లకు మేమే మేత వేస్తున్నాం అని, అవి అరవకుండా ఉండడానికి. మీకు తెలుసా అని. అది చూసి వాళ్ళు సంబరపడిపోతూ, ఓ తెలుసు, మీరే కాదు, ఆ ఇంట్లో ఇంతకు ముందు ఉండి వెళ్ళిన వాళ్ళంతా మీలాగే రోజు వాళ్ళ మనిషిని పంపించి మేత కొని తెప్పించి వేసేవారు. ఎంత పుణ్యం! నోరు లేని గొడ్లకి అలా మేత వేయాలనిపించి వేసేవారు. ఎంత గొప్ప బుద్ధి ఉన్న వాళ్ళకి కలుగుతుంది. మీ గొప్ప బుద్ధి దేవుడు మీకు రేపు మంచి చేస్తాడు. మీ పుణ్యం ఊరికే పోదు. మీలాంటి వాళ్ళు మాకు ఇరుగు పొరుగుగా ఎప్పుడూ ఉండాలి. ఈ పక్క ఇంట్లో ఉండేవాడు ఒకడు దుర్మార్గుడు. మా గొడ్లన్నీ మమ్మల్నే తిట్టిపోసేవాడు. మహాదుష్టుడు. అంతేకాదు, మా ఆవులు అరుస్తున్నాయని రాళ్ళు వేసి పెట్టేవాడు. పనివాళ్ళ చేత కొట్టించేవాడు. పాపం నోర్లేని మా ఆవులు ఎంత హింసపడ్డాయో ఆ దుర్మార్గుడి పక్క ఇంట్లో ఉన్నంతకాలం. అబ్బబ్బా! మేం ఆ వైపు తలుపు గాని కిటికీ గాని తెరిచేవాళ్ళం కాదు. నోటికొచ్చినట్టు తిట్టేవాడు. అతని పెళ్ళాం అతనికంటే రాక్షసి. వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ఇప్పుడు మనుషులుండడం లేదు. ఏవో మిషన్లు అవి పెట్టే గోడౌన్‌గా అద్దెకిచ్చారు. ఆ ఇల్లు గలవాళ్ళు, ఆ గోడౌన్ వాళ్ళు పాపం ఎప్పుడో నెలకోసారి వచ్చి ఏవో సామాన్లు పడేసి కొన్ని తీసుకుపోతూ ఉంటారు. మీదున్న ఇంట్లోకి ఎవరొచ్చినా ఏ మాటకు ఆ మాట చెప్పాల్సి వచ్చినా వాళ్ళంతా మీలాగే మా ఆవుల్ని ఆప్యాయంగా చూసేవాళ్ళు. ప్రతిరోజు పనివాడి చేత మేత గట్రా పంపించేవాళ్ళు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిందాకా కానీ పాపం ఎన్నడూ ఒక గ్లాసు పాలు కూడా అడగలేదు. ఇప్పుడు మీరొచ్చారు. చల్లటి ఇరుగు పొరుగు మా గొడ్లకు కూడా అంటూ గుక్క తిప్పుకోకుండా మమ్మల్ని మళ్ళీ నోరెత్తనీయకుండా భరతనాట్యం అభినయంతో నా తలకాయంత టెంకాయ తాంబూలం నా చేతిలో పెట్టి, కుంకుమ పెట్టి, నా చేతిలో పెట్టిన టెంకాయ బయట 5 రూపాయలు అమ్ముతుందని, అది వాళ్ళ చెట్టు మీద నుంచి తానుగా పడి కింద పడ్డదని, అది శుక్రవారం నాడే పడ్డది గనక నా బోటి సుమంగళికివ్వాలని అట్టే పెట్టానని దానికొక కథ చెప్పింది కాసేపు నిలబెట్టి. వాళ్ళు ప్రతిదీ డబ్బుతోనే మనుషుల జీవితాలు కొలుస్తారని తెలుసుకున్న మేము మా ఇంటి ఖర్చులు కాస్త తగ్గించుకొని ఆ గొడ్లకి మేత వేయక తప్పదనే తీర్మానానికి రావాల్సి వచ్చింది. వాళ్ళ మాటల్ని బట్టి ఆ బాధ్యత మీదేనని ఇండైరెక్ట్‌గా చెప్పేశారు. ఉసీరుమంటూ కాళ్ళీడ్చుకుంటూ బయటికి వచ్చాం ఆ చెవిటి మహాలోకం నుంచి. అప్పుడే గేటు తీసుకొని లోపలికొస్తున్న వాళ్ళ కోడలు
మమ్మల్ని చూసి నవ్వి, "ఏమిటి టెంకాయ స్టోరీనా?" అన్నది. అవునన్నట్టు తలూపాను. ఆ టెంకాయలు చెట్టున పండినా కోయించదు. వాటంతటవి రాలితే తప్ప. ఒకసారి మా బంధువులాయన వస్తే పాపం పెరట్లో అటూ ఇటూ తిరుగుతున్న ఆయన తల మీద పడి ఆయనకు బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలుపెట్టారు. డాక్టర్లు అతనికి ఎంతో ట్రీట్మెంట్ ఇచ్చి చూశారు. కానీ లాభం లేకపోయింది. అంత ఎత్తు నుంచి అంత పెద్ద టెంకాయ తల మీద పడడంతో ఆయన మళ్ళీ మామూలు మనిషి కాలేదు. ఎప్పుడూ ఆయనలో ఆయన మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన అసలు బతికిందే గొప్పంటారు డాక్టర్లు. అందుకే నేను పెరటి వైపు పోను. మా నాన్న, అమ్మ వాళ్ళు వచ్చినా పెరట్లోకి వెళ్ళదు. ఎటు వెళ్ళినా టెంకాయ చెట్లేశారుగా. ఇంతకీ మీరు వచ్చింది మా గొడ్ల గోళ్ళకేనా అన్నది నవ్వుతూ. నాకు ఆశ్చర్యమైంది. ఆ పిల్ల చురుకుతనానికి ఎలా కనిపెట్టిందబ్బా అని. నాకు తెలుసండి. ఇదేం కొత్త కాదు నాకు. మా గొడ్ల అదుపుల బాధ వాటికి మేత వేసేదాకా భరించలేక ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళే సంవత్సరం తిరగకముందే ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయారు. ఆ ఇల్లు అద్దెకిచ్చి ఇప్పటికి అర డజన్ మంది అద్దెకుండేవాళ్ళొచ్చి 6 నెలలు తిరగకముందే వెళ్ళిపోయారు. మా వాళ్ళనెవరూ మార్చలేదు. వీళ్ళ మేత పెట్టరు. ఆ గొడ్లని అమ్మరు. మా అమ్మ, నాన్న కూడా ఎంతో ప్రయత్నించి లాభం లేదని వదిలేశారు. వీళ్ళందరికీ చెవుడు రావడానికి కారణం ఆ గొడ్ల అదుపులే. ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ మీలాగా బాధపడి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళందరికీ మా అమ్మ, నాన్న చేతనే మంచి బాడుగ గల ఇల్లు చూపించి పంపాను. మీకు ఆ హెల్ప్ చేసిస్తాను నేను. మీరు వాళ్ళతో మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. నేను మా పిల్లవాడిని డాక్టర్‌కి చూపిస్తే వాడికి చెవుడుందన్నారు. అది పోగొట్టే ప్రయత్నంలో ఉన్నాను. కొద్ది రోజుల్లో నేను, మా వారు మా బిడ్డతో వేరు కాపురం పెట్టబోతున్నాం. గృహప్రవేశానికి తప్పక రండి. ఈలోగా మీకు ఇల్లు చూసే ప్రయత్నం చేస్తాను అంది. ఆ అమ్మాయి చెవులో నుంచి ఏదో చీసింది. హియరింగ్ ఎయిడ్. తెల్లబోయి చూస్తున్న నన్ను ఆ అమ్మాయి నవ్వి, నాకు చెవుడేనండి అంది విరక్తిగా. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టాయి. తక్షణం ఆ ఇంటికి పరిగెత్తి మా వారు, నేను పెట్టె బేడ తీసుకొని ఆ ఇల్లు వదిలి బయటపడ్డాం. ఇది జరిగింది అని రంగ ముగించేసరికి వాళ్ళాయన గుడ్ న్యూస్ రంగా, మంచి ఇల్లు కుదిరింది అంటూ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.